మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరూ హృదయపూర్వకంగా వందనాలు. బాగున్నారండి? ఈ మే నెలలో మొట్టమొదటి ఆరాధనలో పాల్గొంటున్న ప్రియ స్నేహితులారా, సహోదరులారా, దేవుని మహాకృపను బట్టి మీ అందరూ క్షేమంగా ఉండాలని మిమ్మల్ని నడిపించి ఈ మే నెలలో చాలా గాలుపులు వెడలకి ఎవరు సమస్య లేకుండా ఆ తండ్రి సన్నిధి మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని వడదెబ్బ ఎండదెబ్బ నుండి మనల్ని విడిపించి మంచి వాతావరణం దయచేది గాక. అందరూ బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక మంచి అంశం మీద మీ వద్దకు వచ్చాను. మీరు బాగా గ్రహించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి బైబిల్ గ్రంథమును మనం చదువుతున్నప్పుడు ఇది ఇశ్రాయేలు జనానికే రాయబడింది, ఈ తెగల వారికే రాయబడింది అంటాకి నీవు నేను కన్ఫర్మ్ చేయడానికి అది తప్పు. ఎందుకు చెప్తున్నానంటే ఇది వాళ్ళు ఉన్న కాలాన్ని బట్టి జరిగిందేమో, కానీ ఈ మాట అందరికీ వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు పాపం చేశారు కాబట్టి వాళ్ళ మీద తెగుళ్ళు వచ్చినాయి, వాళ్ళు పాపం చేశారు కాబట్టి వాళ్ళ మీద భూకంపాలు జరిగినాయి. అంటే వాళ్ళకే వర్తించకూడదు బైబిల్. సర్వ జనాంగమా, ఇది సమస్తము దేవుని మాట, ప్రపంచంలో అందరికీ వర్తిల్లిద్ది ఆయన మాట. ఎప్పుడంటే వాళ్ళు చేసిన పనులు మనం చేస్తే, ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు బ్రతికాడో, దేవునికి వ్యతిరేకమైన పనులు చేశారో, దాన్ని బట్టే వాళ్ళకి ఆ ఉగ్రత వచ్చింది. మరి అదే విధంగా నువ్వు మంచి పనులు చేస్తే మంచి దొరుకుతుంది, చెడు చేస్తే చెడు దొరికింది. దేవుడు అదే చెప్పాడు. మీరు ఎప్పుడైతే మీ మనసును మార్చుకుని నా వైపు తిరుగుతారో, మీ తప్పులు దిద్దుకుంటారో, మీ మీదకి ఏ తెగులు రాని అన్నాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. అదే మాట వాళ్ళకే ఆస్వాదిద్దామా, ఇది మనం కూడా తీసుకుందామా? ఇది గ్రహించాలి సేవకుడు. చాలామంది ఇది వాళ్ళకే చెప్పారు కదా, ఇది మన నువ్వైనా వాళ్ళైనా ఒకటే దేవుని దృష్టికి. తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు. తప్పు చేస్తే ఆ వ్యక్తి ఎంతటి వాడైనా సరే, ఆస్తిపరుడైనా కావచ్చు, అధికారైనా కావచ్చు, ఎవడైతే ప్రజల జీవితాన్ని అడ్డదారిగా దోసుకుంటూ పాపాలు చేస్తాడో, అడ్డదారిగా సంపాదిస్తాడో, ఎటువంటి వాడికైనా ఆ శిక్ష తప్పదు. ప్రేమైన వాళ్ళారా, అందుచేత నా ప్రేమైన వాళ్ళారా, గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యం ఈరోజు ఏమని సెలవిస్తుందో ఒకసారి వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ చక్కని మాటను మనం చూస్తున్నాం. ఏంటి చక్కని మాట అంటే, ఇది మనందరికీ వర్తిల్లే మాట, ఇది మనందరికీ అర్థమయ్యే మాట, ఇది మనం కళ్ళతో చూసిన మాట. ఇది చూస్తే నీ జీవితంలో ఇంకా మార్చుకోలేదంటే అది నీ ఇష్టం. చూడండి, ఇక్కడ ఏమంటాడు? యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 19 చదువుకున్నాం. తమ వెండిని వీధుల్లో పారవేయుదురు, తమ బంగారము నిషిద్ధమని ఎంచుదురు. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండి కానీ బంగారము కానీ వారిని తప్పించజాలదు. చూసారా? వారిని తప్పించజాలదు. వెండి కానీ బంగారం కానీ ఏ వ్యక్తిని తప్పించలేదు. చాలామంది అనుకుంటారు ఎండి బంగారం ఆస్తులు అంతస్తులు ఉంటేనే మనకి పేరు గంటలు వస్తాయని. నువ్వు అడ్డదారికి వెళ్ళి సంపాదించుకోవడం ప్రారంభించి జనాన్ని నోరు కొట్టి నీ ఇష్టానుసారంగా బ్రతికితే దేవుడు చూస్తూ ఉండడు. ప్రియమైన వాళ్ళారా, బాగా గమనించండి. ఎందుకు ఈ మాట అంటానంటే, నేను ఒక అధికారి దగ్గర పనిచేస్తున్నప్పుడు ఆ అధికారి అతను చాలా కష్టపడ్డాడు. బైబిల్లో ఒక వాక్యం రాయబడింది, ఒకడు లోకమంతికి సంపాదించుకుని వాడు ప్రాణం పోగొట్టుకునే ఎడల వాడికి ఏ ప్రయాసం అంటే ఏం ప్రయోజనం అంటాడు. ఒకడు లోకమంతా సంపాదించి ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం కదా? అలాగనే ఆ అధికారి పాపం కష్టపడి సంపాదించి కూడబెట్టాడు. చివరికి తను తినకపోయేదరికి మరి లోపల గుండెలో అందరూ అదేదో గెడ్డలు ఏదో చిల్లులు పడ్డాయి అంట. అంటే అతను అన్నం కూడా తినకూడదు. పాపం కష్టపడ్డాడు, సంపాదించాడు. తిని కూర్చునే టైంలో తను గంజి తాగాడండి. అంటే చిన్న గంజిలాగా లోపల పంపించాలి, కానీ అన్నం తింటాక లేదు, ఏదైనా కాయలు తింటాక లేదు. భూమి మీద ఏదన్నా తినాలి అనుకున్నా తింటే చచ్చిపోతాడు. దానికి ఓన్ని గంజా పంపించాలి లోపలికి. చూసారా? మన దేవుని ఉగ్రత నేను చెబుతున్నా, దేవుని జనాంగమా,
దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు ఆరోగ్యం ఉందని విరవేగవచ్చు, ఈరోజు బలం ఇచ్చాడని విరవేగవచ్చు. తప్పుడు సమాచారాలు ఇచ్చి జనాల్ని తప్పుడు దావలో నడిపిస్తే, లేదా తప్పుడు బోధన చేసి తప్పుడు మార్గాల్లో నడిపిస్తే, జనాల్ని, ప్రజల్ని, బిడ్డల్ని, వాళ్ళని కనుక ఇబ్బంది పరిస్తే, దేవుడు చూస్తున్నా దేవుడు మనకి ఏదో రోజు ఒక పరిష్కారాన్ని ఇస్తాడు. ఆ రోజు నిన్ను ఎవడో తప్పించలేడు. ఎందుకు నేను మాట్లాడినానంటే, ఈ కరోనా వచ్చినప్పుడు మన సేవకులు చాలామంది హెచ్చరించారు. వాళ్ళు కరోనా తెగులు వచ్చినప్పుడు తల్లి జాడ పిల్లకి తెలియదు, పిల్ల జాడ తల్లికి తెలియదు. కారణం, తండ్రిని చూస్తాకి బిడ్డలు లేదు, బిడ్డను చూస్తాకి తండ్రి వెళ్ళ, భార్య భర్తను చూస్తాకి వెళ్ళలేదు, భర్త భార్యను చూస్తాకి వెళ్ళ. ఈ విధంగా అనాథ శవాలు అయిపోయారు. ఇంకా మనిషి గ్రహించట్లేదంటే కారణం ఏంటి? ఇంకా ఇమేషన్ జ్ఞానం కలగలేదంటే కారణం ఏంటి? ఇది ఆ జనానికే వర్తిల్లిద్దా? ఏ తప్పు చేస్తే ఏ జనాంగమైనా ఏ దేశమైనా ఒకటే ఆయన తీర్పు. అందుచేత ప్రేమైన వాళ్ళరా, చక్కని పాట పాడాడు భక్తుడు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, శ్రమ నుండి తప్పించే నాదుడు లేదు. అదే అదే ఆ రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు. చూడండి ప్రేమైన వాళ్ళరా, అదే అదే ఆ రోజు, మరి పాపులంతా ఏడ్చే రోజు. ప్రేమైన వాళ్ళరా, ఒక మాట గ్రహించండి, దేవుని మాట వినండి, దేవుని మాట త్రోసివేయకండి. నీ ఇష్టానుసారంగా నీ ప్రజలు నోరు కొట్టి దోచుకుని, ఏ అధికారైనను ఎవరైనా సరే ప్రజలు నోరు కొట్టి ఆనైనా ఆస్తులు కూడబెట్టుకున్నా, ధనాన్ని కూడబెట్టుకున్నా, ఏ అధికారికైనా పడే గతి ఏంటో తెలుసా? దేవుడు ఎవరిని చూస్తూ వదిలిపెట్టడు. మనం ఎంత దుర్మార్గానికి దిగిపోతామో దానికి పరిష్కారము దేవుడు నిర్ణయిస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. మీరు కూడా నమ్ముతారు కదా, మీరు కూడా ఆరాధిస్తారు కదా, మీరు కూడా తెలుసుకున్నారు కదా, మీరు కూడా విశ్వాసం ఉంది కదా, దేవుడు అంటే భయం ఉంది కదా. భయం ఉంది, తెలుసుకున్న, విశ్వాసం అనుకుని ఇంకా చేస్తూ తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు ఉగ్రత రానే వచ్చింది. అందుకని కరోనా వచ్చినప్పుడు ఏం జరిగింది? వెండి బంగారం ఏమీ కాపాడలేదు. ఎందుకు నేను ఈ మాట అంటానంటే, ఈరోజు భూమి మీద డబ్బు ఉంటేనే ఏదైనా దొరుకుతుంది, డబ్బు లేకపోతే ఏ లేదు. డబ్బు ఉంటేనే గౌరవం దొరుకుతుంది, డబ్బు ఉంటేనే ఏదైనా సరే గౌరవ పదాన్ని పొందుతున్నాం. ఇది ఈ లోకానికి మార్గమే సరిపోయింది. ఒకడు గుర్తుపెట్టుకోండి, నీతిగా బతికిన వాడు, దేవుని కోసం నిలబడ్డవాడు, ఈ భూమి మీద నీతిగా బతికాడని చెప్పుకునే జనాలు లేకపోలేదు. ఈ భూమి మీద ఆయన గురించి నీతిమంతుడని ఎంచకుండా ఉండని వాళ్ళు ఎవరో లేరు. ఆయన చనిపోయిన తర్వాత ఏం బ్రతికాడరా, బ్రతికినన్నాళ్ళు అనేకులకు సాయపడ్డాడు, బతికినన్నాళ్ళు అనేకుల్ని మంచి మార్గంలో నడిపించారని ఘనత పొందిన వారు లేకపోలేదు. అది గుర్తుపెట్టుకోవాలా. మనిషి మంచితనాన్ని బట్టి, మనిషి నీతిని బట్టి నిన్ను ఎప్పుడు పైగానే చూస్తారే కానీ కిందగా ఏ ప్రజలు చూడు. నీ డబ్బులు బట్టి గర్వించావా? నీ డబ్బులు బట్టి ఏదైనా మరి నీ డబ్బులు బట్టి ఏ అధికారం ఉందని చెప్పి నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ప్రవర్తిస్తే నీ గతి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మన గతి ఏమైందంటే, ఏదో ఒక రోజు దేవుడి ఉగ్రత వచ్చిన రోజు, ఏ కరోనా వచ్చిందో, ఏ తెగుళ్ళు వచ్చినాయో, అది ఆ దేశానికే కాదు, మన దేశానికే కాదు, ఎవరైనా తప్పు చేస్తే ఏ దేశానికైనా దేవుడి ఉగ్రత వస్తుంది అని నువ్వు గ్రహించగలిగితే, ప్రియా దేవుని బిడ్డలారా, మన తప్పులు సరి చేసుకుంటే దేవుడు మనల్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు. ఇది తెలుసుకోవాలి. నీకెంత అధికారం ఉన్నా, ఎంత పదవులున్నా, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రజల్ని మోసం చేస్తే, ప్రజల్ని అన్యాయం చేస్తే, ప్రజలు మీ ఎవరి గురించి అయితే కన్నీరు కాస్తే ఆ దేవుడు చూస్తూ ఉండడు. ప్రియ సహోదరుడా, ఏ జనాన్ని అయితే ఏడిపిస్తున్నావో, ఏ ప్రజలైతే ఇబ్బంది పరుస్తున్నావో, ఎవరిని అవమానపరుస్తున్నావో, వాళ్ళు కన్నీరు పెట్టి ప్రార్థన చేశారా, మీ జీవితాల్లో మీరు అడ్రస్ కాడ ఉండరు. అందుకే నేను చెబుతున్నా, ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే, నేను ఒక మాట చెప్తున్నా, ప్రియ అధికారంలో ఉన్నవారా, మంచి చేయండి ప్రజలకి. అది ఎవరైనా సరే, నేను పేరు పెట్టి చెప్పను కానీ, ఏ అధికారైనా ప్రజలకు మంచి చేయండి, ప్రజల భవిష్యత్తును కోరుకోండి. సమాజానికి కలతలు లేకుండా, మచ్చలు లేకుండా ఒక అందరిని ఐక్యతగా భావానికి తీసుకురండి.
నేను ఎందుకు ఈ మాట అంటానంటే పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఆయన సినిమాలు తీసి చాలా ప్రజలకు రైతులకు ఆదుకున్నాడు. కానీ ప్రజల మధ్య చిచ్చు పెట్టాడు పవన్ కళ్యాణ్ గారు. ఎలా అంటారా, సనాతన ధర్మం అని అనేకులకి నేను ప్రార్థనకి వెళ్ళని ఇవన్నీ చెప్పాడు. నా భార్య ఏది నేను వెళ్ళాను అని ఒక సాక్ష్యం ఇచ్చి తిరిగి మళ్ళీ సనాతనం అని ఇటు క్రైస్తవుల మధ్య ఇటు హిందువుల మధ్య గొడవలు లేపారు. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి నా వీడియో వెళ్తే ఇలాంటి వ్యాఖ్య చేస్తారు. ప్రజల్ని మీరు పరిపాలించిన అధికారులయ్యా, మీరు మాటలు మార్చొద్దు. మీ పదవుల కోసం మీరు అనుకుంటారు మా మాట ఎవరు గ్రహించరు. నువ్వు ఏ మాట గ్రహించినా, ఏ మాట చెప్పినా, ఏది పలికినా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు సార్. అది ముందు గుర్తుపెట్టుకోండి. మన నోటి నుంచి ఏది జారినా అది ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. చంద్రబాబు గారు అలాగే జగన్ గారు ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. మీరు మా ఇండియాకి మా యొక్క ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులుగా ఉంటూ ఏలుతున్న ప్రియా దేవుని బిడ్డలారా, మీరు చేసే వాగ్దానాలను బట్టి, మీరు చేసే మంచి పనులను బట్టి మీకు ప్రజల మధ్య ఘనత దొరికింది సార్. అందుచేత ప్రజల్ని ఇబ్బంది పరిచే పని ఏ అధికారి చేయకూడదు, ఏ ప్రజలు చేయకూడదు. చేస్తే ఆ దేవుని ఆ ఉగ్రత వచ్చినప్పుడు చూడండి, జగన్ గారు భయపడిపోయాడు. ఎందుకు సార్, జగన్ గారు పరిపాలనలో కరోనా వచ్చినప్పుడు చాలా వరకు చేయాల్సినంత చేశాడు. అందుచేత ప్రేమని వాళ్ళరా, ఎవరి పరిపాలన ఎప్పుడు ఏది వస్తుందో ఎవరు చెప్పలేమో. అది మన కల కాదు, అది దేవుడు పంపించే తెగుళ్ళు. వీటన్నిటిని తప్పించుకోవాలంటే పాపం నుంచి మనం తప్పించబడాలి. అందుచేతనే కానీ నేను ఏ అధికారి మీద ఉద్దేశంగా చెప్పలేదు. ఒక పవన్ కళ్యాణ్ గారు కానీ, ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అలాగనే జగన్ గారు కానీ, అలాగే ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైనా సరే నేనేమంటానంటే ప్రజల్ని ఇబ్బంది పరిచే పనులు ఏది చేయబాకండి. అది నువ్వు వాళ్ళ అధికారం ఉందని విర్రవీగితే, అధికారం ఉందని ప్రజల్ని ఇబ్బంది పాలు చేస్తే, అధికారం ఉందని నీ ఇష్టంగా నడిపించబడితే, నీ ఇష్టంగా నువ్వు ఏది చెప్పినా చలమైందని డబ్బులతో అన్యాయాన్ని అక్రమాన్ని డబ్బులతో కొన్నావా, నీ జీవితంలో నువ్వు చూడలేనంత భయంకరమైన ఉగ్రతను చూస్తావు. అప్పుడు అనుకుంటారు అయ్యో నేను చేసింది తప్పని. అప్పుడు బాధపడతాం కదా. అందుకు ఒక స్వామి ఉంది, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. ఇప్పుడే ప్రతి మనిషి సజ్జయపడాలా. ఇక్కడే భూమి మీద అన్యాయాన్ని, అక్రమాన్ని, పాపాన్ని, వాటిన్నింటినీ మీ మనసులో నుంచి తొలగించబడి క్రీస్తు కొరకు బ్రతకటానికి నిర్ణయించుకోండి. భగవంతుడి మీద విశ్వాసం ఉంచండి. ఏ తెగులు మా ఆంధ్రప్రదేశ్కి రాకుండా కాపాడు నాయన అని 2 చేతులు ఎత్తి దేవుని వేడుకోనండి. వాళ్ళు ఎవరు విశ్వాసంలో ఉన్నా, ఎవరిని కొలుస్తున్నా నేను చెప్పే మాట అదే, మనకు ప్రశాంతమైన వాతావరణాన్ని దేవుడు తేవాలి. ప్రజల మధ్య ఐక్యత తేవాలి. ప్రజలందరూ ఐక్యతతో ఆంధ్రప్రదేశ్ అంటే ఒక మంచి నియమం ఇతర దేశాల్లో. దాన్ని పాడు చేసే పనులు చేయబాకండి బిర్యా అధికారులారా. నువ్వు అనుకుంటున్నావు నేను నన్ను ఎవరు చూడలేదు అనుకుంటున్నావు, ఎవరు నన్ను గమనించలేదు అనుకుంటున్నావు. మనందరినీ గమనించే దేవుడు చూస్తున్నాడు. అది జ్ఞాపకం చేసుకుని మంచి ప్రవర్తన కలిగి బతకాలని నేను ప్రభుపేట సెలవిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. ఈ పునరుద్ధానపు ఆరాధనలో ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలారా, నిజంగా చెబుతున్నాను, అది ఆ ప్రజలకే వర్తిల్లదు. ఎవరు తప్పు చేసినా దేశం మీదకి ఒకరితో వచ్చింది. అది భూకంపం కావచ్చు, ఏదైనా సరే వస్తుంది. జాగ్రత్తగా ఉండాలని దేవుని బిడ్డలుగా మీరు విశ్వాసంతో దేవునికి సాగిలు పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క మాటలు, ఈ పునరుద్ధానపు ఆదివారపు మాటలను దేవుడిచ్చిన ఈ కొద్ది అంశాలను మీ అందరి జీవితాల్లో నెరవేర్చబడి ఆశీర్వదించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని మీ కుటుంబానికి సదా దేవుని కాపుదలను ఆశపడుతున్నాను. చక్కగా మీ తప్పులు సరిదిద్దుకోండి. సంఘంలో కూడా తప్పులు చేయొద్దు. సేవకులారా తప్పులు చేయొద్దు. విశ్వాసంతో బ్రతుకుదాం, క్రీస్తుని ప్రకటిద్దాం. ప్రజలందరినీ ఎవరు ఎన్ని అనుకున్నా ప్రజల్ని సత్య మార్గంలోకి నడిపించడమే ఒక జయంగా, ధైర్యంగా పెట్టుకుని ముందుకెళ్ళండి. దేవుడు తప్పక మనకు తోడై ఉంటాడు. ఎవరు పిరికివారు కాకూడదు. అవసరమైతే దేవుని కొరకు ప్రాణాలు